మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ వారం నిరాశ, నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతాయి. ప్రతి పనులు కూడా వాయిదాలు పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల వలన మాటలు పడటం, ప్రతి పని ఆలస్యతగా ఉండటం అనేది జరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు చికాకులు, వారు అనుకున్నటువంటి లాభాలు గడించడంలో ఇబ్బందులుగా ఉండటం అనేది జరుగుతాయి. ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకునేటటువంటి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ వారం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. అయితే గృహంలో శనిగ్రహ సంచారం వలన వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం, కష్టపడిన దానికి ఫలితాలు రావటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా గతంలో ఉన్న రుణ బాధలు కూడా తొలగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏదైతే గృహం సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారు కూడా ప్రతి విషయం ఆలోచించే నిర్ణయాలు కనుక తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు నూతన పెట్టుబడులు పెట్టడంలో కొంచెం చికాకులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకుంటే బాగుంటుంది. దీంతో పాటుగా వీరు గతంలో చేపట్టిన కార్యక్రమాలు ఏదైతే వాయిదాలు పడుతున్నాయో అవి కూడా కొంచెం ఈ వారం కూడా వాయిదాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వారం కనుక వదిలేసి వచ్చే వారంకి వాయిదాలు వేసుకోవటం అనేటటువంటివి జరుగుతాయి. న్యాయపరమైనటువంటి చికాకులతో ఉన్నటువంటి వారికి ఈ వారం కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి. అదేవిధంగా వీరికి ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ముఖ్యంగా ఈ రాశి వారికి బుధగ్రహం, శుక్రగ్రహం అనుకూలంగా లేకపోవటము, అదేవిధంగా ద్వితీయంలో రాహు సంచారము, వీటి వలన వీరికి ప్రతి విషయంలో కూడా చికాకులు, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వారం ఎవరైతే నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నారో వారు కూడా వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. అందువల్ల ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వారం దైవారాధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయవలసి ఉంటుంది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణగా చేయాలి. దీంతోపాటు ప్రతినిత్యం బుధగ్రహ కవచాన్ని వినటం, అదేవిధంగా సుదర్శన కవచం వినటం వలన వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది ఏర్పడుతుంది.